ప్రతి ఒక్క స్టాక్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఇండివిజువల్ గా వాళ్ళ కామెడీ ఇండెక్స్ వాళ్ళ బార్ ఎంతవరకు అయితే పెరిగిందో చూసాము. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ ద ఫస్ట్ రౌండ్ అట్లుంటది మనతోనిలోని అందరి స్టాక్స్ మార్కెట్లోని ఎలా ఉన్నాయి చూడబోతున్నాము. So let's have our comedy index on. అండ్ ఉన్న స్టాక్స్ లోనే అందరికన్నా హైయెస్ట్ రేటెడ్ స్టాక్ గా ఇవాళ ఫస్ట్ రౌండ్ లో నిలిచింది సదాం. ఓకే, సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సూపర్, వెల్ డన్ ఆల్ ది స్టాక్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెకండ్ రౌండ్. పద చూసుకుందాం. దీపిక గారు రౌండ్ ఏంటో చెప్పండి. సో సార్ యాక్చువల్లీ క్యూ కార్డ్ లో సెకండ్ రౌండ్ క్వశ్చన్ మార్క్ ఉంది. సో కాన్సెప్ట్ ఏంటో మీరు చెప్తే. సో మన రౌండ్ 2 అనేది ఎవ్రీ ఎపిసోడ్ కి ఒకసారి మారుతూ ఉంటుంది. ఇట్స్ ఏ సర్ప్రైజ్ ఫర్ ఎవ్రీ ఎపిసోడ్. సో ఈ రోజు మన రౌండ్ 2 లో మనం చేయబోతుంది ఏంటంటే పాత తెలుగు సామెతల్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లుగాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పడిగాడు అంటారు. ఎవరు సార్? నీలాంటి వాడే ఈ రౌండ్ వదిలేసి ఎవడు సార్ అని అడిగే చూసావా అని అంటాడు. నీ కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది. సారీ సార్. హౌస్ బర్నింగ్, వన్ మేల్ క్రయింగ్. సిగరెట్ ఇన్ బిట్వీన్ ఆస్క్డ్ చుట్ట ఫర్ లైటర్ ఫర్ సిగరెట్. రౌండ్ 2 మీకు క్లియర్ గా అర్థమైంది కదా. తెలుగులో మీకు సామెత తెలిస్తే దాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి. ఓ 6 స్టాక్స్ స్టేజ్ మీద ఇక్కడ ఉంటారు. మీ ముందు ఒక బజర్ ఉంటుంది. మేము తెలుగులో సామెత అడిగిన తర్వాత ఫస్ట్ వచ్చి ఎవరైతే బజర్ నొక్కుతారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. బజర్ నొక్కి ఆన్సర్ చెప్పిందే వ్యాలిడ్. ఇప్పుడు గ్రాఫ్ ఒకరు తక్కువ ఉంది, ఒకరు ఎక్కువ ఉంది కదా. దిస్ ఇస్ ద గోల్డెన్ ఛాన్స్ అనమాట. ఏమైనా జరగవచ్చు. ఎవడు బజర్ నొక్కితే అటు గ్రాఫ్ పెరిగే అవకాశం. ఇన్వెస్టర్స్ మీరు కూడా రెడీ కదా? ఇన్వెస్టర్స్ మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకళ్ళ ఆన్సర్ చెప్తే టక్కన ఇంకోళ్ళ మీద, అంటే ఇది అందరూ కామన్ గా ఆడుతున్న రౌండ్ కదా. సో చూసి ఎవరైతే ఆన్సర్ చెప్తున్నారో వాళ్ళకే ఓటేయాలి. సో స్టాక్స్ రెడీ? ఇంకెందుకు ఆలస్యం? కెన్ వి హావ్ ద బజర్ ఆన్ స్టేజ్ ప్లీజ్? సో ఇన్వెస్టర్స్ రెడీ? సో హియర్ కమ్స్ ద ఫస్ట్ వన్. దీపిక గారు అడగండి. సుధీర్, నువ్వు అడిగితే వినాలి నాకు సామెత. నేనా సార్? అందరు రెడీగా ఉన్నారు కదా? మీరు కూడా అందరు రెడీగా ఉన్నారు కదా? అందరు రెడీ ఉన్నాం. ఓట్లేసి గెలిపించాలి. సామెత చెప్పు, సామెత చెప్పు. అదే సార్, ఈలోపు వస్తుందేమో అని చూస్తున్నా. చెప్పట్లేదు ఎవడు. నాకు తెలిసింది ఒకటి చెప్తా. ఎంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చింది. అవినాష్ సద్దాం. I can? Yeah, you can. In this marriage, Subbi's just anniversary. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చావు. అంటే సార్ నెక్స్ట్ నాకు బాగా నచ్చిన సామెత అని చెప్పన్నారు సార్. ఏం చెప్తారో అర్థం కావట్లేదు. నాకు నచ్చిందే సార్ ఇది. ఇది నన్ను చిన్నప్పటి నుంచి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సామెత ఇది. ఓకే, ఏంట్రా అది? అరే సుధీర్, నిన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సామెత అది. అన్ని చెప్పన్నారు సార్. సామెత చెప్పాక నాకు అర్థమవుతుంది సార్. అది నాకు కాదని. నాకు తెలియదు, నువ్వు కమిట్ అయిపోయావు. సార్ 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 మీరు అలా అంటే నాకు భయం ఉంది. సరే ఏంటది సార్? మీకు దండం పెడతా సార్, అలాంటి ఇవ్వద్దు సార్. ఎర్ర చీర కట్టింది. హలో ఏంటి? ఇంకా అవలా? ఇంకా అవలా? ఇంకా అసలు సామెత అవలా? సామెత అవ్వలేదు. సామెత కాలే. ఎర్ర చీర కట్టిందల్లా నా పెళ్ళవి. అవినాష్ సార్ ఎంత టైం ఇవ్వకూడదు సార్. ఏంటి సార్? ఎవ్రీవన్ నాట్ మై వైఫ్. ఎర్ర చీర కట్టిందల్లా నా పెళ్ళం కాదని నువ్వు అనుకుంటున్నావు. అది ప్రపంచంలో అందరికి తెలిసిన సామెత. ఇప్పుడు చెప్పింది సుధీర్ సామెత. అది ఎర్ర చీర అంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోలేదు. ఫస్ట్ ఏం చెప్పాడు? నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సామెత ఆల్మోస్ట్ నాదే, నేనే అన్నాడు. సామెత అదే నాకు తెలియదు. ఏం చెప్తున్నారు సార్ సామెతలు మీరు? ఏ సామెతలు చెప్తున్నారు? ఎర్ర చీర కట్టిందల్లా నా పెళ్ళాం అనేది సుధీర్ సామెత. దాన్ని కరెక్ట్ గా ట్రాన్స్లేట్ చేయలేదు నువ్వు అవినాష్.
స్టాక్ తగ్గించి ఇలాంటి వాళ్ళకి ఓట్లు వేయకండి ఎలిమినేట్ చేయండి సార్